తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో పర్యటించిన తీరుపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు రఘువీరారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేయకుండా ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించడం సంతోషించదగ్గ విషయమని అన్నారు. మడకశిర నియోజకవర్గంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై సీఎం చంద్రబాబు స్పష్టమైన హామీలివ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మడకశిరకు రావడం చాలా సంతోషం. ఒక ప్రభుత్వ కార్యక్రమాన్ని చాలా సాదాసీదాగా బలవంతపు తరలింపు లేకుండా ఆ సభను నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఏ ప్రభుత్వ కార్యక్రమాలైనా కూడా ఏ ప్రభుత్వాలైనా ఇది కొనసాగించడం మంచిది అనేది నా అభిప్రాయం. కారణం ఏమంటే ఒకప్పుడు జనం తరలింపు అవసరం, ఎందుకంటే ఈ ప్రసార మాధ్యమాలు లేనప్పుడు, ఇప్పుడు ఈ సోషల్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా ఉన్నప్పుడు ప్రపంచమంతా చూడొచ్చు. 10 మందితో జరిపిన ఇష్యూ ప్రపంచమంతా తెలపచ్చు. అటువంటి ఒక మంచి ప్రయత్నం నిన్న జరిగింది. అలానే మడకశిరలో గత 10 సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సాగునీరు లేదా తాగునీరు లేదా పరిశ్రమలు, వాటికి రైతాంగానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు స్పష్టమైనటువంటి హామీలు ఇచ్చినారు. నా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాను. దశాబ్దాలుగా ఉన్నటువంటి ఒక సమస్యకు సుప్రీంకోర్టు పరిష్కారం ఇచ్చింది నిన్నటి రోజు. 7 ధర్మాసనంలో ఉన్నటువంటి జడ్జీలు ఒక మంచి నిర్ణయాన్ని వెల్లడించినారు, తీర్పునిచ్చినారు. ఎస్సీ ఎస్టీలో వర్గీకరణ జరగాలి, అందరూ సమానంగా రావాలి అనేటువంటి దాంతో ఇచ్చారు. మనస్ఫూర్తిగా నేను హర్షిస్తా ఉన్నాను. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టలకు పోకుండా జన కుల గణన జరగాలి. ఇప్పుడు ఎస్సీ ఎస్టీలో కూడా వర్గీకరణ జరగాలంటే ఇందులో 59 వర్గాలు ఉన్నాయి ఎస్సీల్లో, అదేవిధంగా ఎస్టీలో కూడా చాలా ఉన్నాయి. ఎవరు ఎంత అని తెలవాలి కదా. దొరికి ఎస్సీలు ఎందున్నారు, ఎస్టీలు ఎందున్నారు తెలుసు అంతే. అందులో ఉపకులాలు ఎన్ని ఉన్నాయని తెలుసు కదా. అవి తెలుసుకోవాలంటే కుల జనగణన జరగాలి. సో దిస్ ద రైట్ టైం. ఇంకా ఆలస్యం చేయదు. దేశానికి అంతా సంబంధించింది. ఇప్పుడు అందరూ ఏమడుగుతున్నారు, మేమెంతమంది ఉన్నామో మాకంత వాటా రావాలి అని. తప్పేముంది ఏంటాను నేను. అందులో మెరిటే వస్తారు, మెరిట్ లేని వాళ్ళు ఎవరు రారు. సో దీనికి కేంద్ర ప్రభుత్వం వెంటనే అంగీకరించాలి. తక్షణమే ఈవెన్ దళితులకు కానీ లేదా ఎస్సీ ఎస్టీలకు, బ్యాక్వర్డ్ క్లాసెస్కి, ఈవెన్ ఉన్నత వర్గాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళకు కూడా మేలు జరగాలంటే ఇది వెంటనే కుల జనగణన టేకప్ చేయాలని మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కుల జనగణన జరగాలి అనేటువంటి డిమాండ్ చాలా రోజులుగా ఉంది, ఇదేం కొత్తదేం కాదు. దీన్ని రాహుల్ గాంధీ గారు మరో లెవెల్కి తీసుకెళ్లినారు. రాహుల్ గాంధీ గారు కేవలం కాంగ్రెస్ పార్టీనే కాదు, ఈరోజు దేశంలో ఉన్నటువంటి బీజేపీ మినహా అన్ని పార్టీలు కూడా, ప్రాంతీయ పార్టీలతో సహా ఇది చేయాలి అని దీన్ని రాహుల్ గాంధీ గారు ఈరోజు ఒక సక్సెస్ఫుల్ గా అందరి యొక్క అభిప్రాయాలను సాకారం చేయడానికి, ఇది ఒక సుప్రీం కోర్టు తీసుకున్నటువంటి నిర్ణయం, రాహుల్ గాంధీ గారు తీసుకున్నటువంటి పోరాటానికి ఊతం ఇచ్చింది. ఇది సాకారం అవుతుంది అని నేను విశ్వసిస్తా ఉన్నాను. కేరళలో భారీ వర్షాలతో వందలాది మంది చనిపోవడం, చాలా భయానకమైనటువంటి పరిస్థితి ఉండడం, రాహుల్ గాంధీ గారు రాజీనామా చేసినా కూడా వైనాడు ఎంపీగా అతను, ప్రియాంక గాంధీ గారు చాలా మంది వెళ్ళొద్దు, అక్కడ చాలా ప్రమాదకరంగా ఉంది అని హెచ్చరించినా కూడా అక్కడ ప్రాణాలు కోల్పోయినటువంటి కుటుంబాలను, మరి అక్కడ ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళను పరామర్శించడానికి నిన్నటి రోజు వాళ్ళు వెళ్ళడం, ఆ వర్షంలో తడుచుకుంటూ ఆ బురదలో వెళ్తూ వాళ్ళందరికీ కూడా ఒక ధైర్యాన్ని ఇస్తూ, అటు ప్రభుత్వానికి కూడా మేము బాసటగా ఉంటాం, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అందరూ కలిసి పనిచేద్దాం, రాజకీయాలకు అతీతంగా వాళ్ళకి అండగా ఉండాలి అనేటువంటి అప్పీల్ చేయడం అనేది ఏదైతే ఉందో, నిజంగా మానవత్వం కలిగినటువంటి ఒక నాయకుడిగా రాహుల్ గాంధీ గారు నిన్న ప్రదర్శించినారు. కలిసి వాళ్ళకు అండగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను.
బడా కార్పొరేట్ కంపెనీలను బహిష్కరించాలని వారి దోపిడీని అరికట్టాలని మాజీ మంత్రి వడ్డే సోమనాద్రీశ్వరరావు పిలుపునిచ్చారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 9వ తేదీన బడా కార్పొరేట్ కంపెనీలను బహిష్కరించండి అనే నినాదంతో నిరసన కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం చేపడుతున్నామని, క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఆగస్టు 9వ తేదీన దేశవ్యాప్తంగా క్విట్ కార్పొరేషన్ ఉద్యమాన్ని చేపడతామని రైతు సంఘాల సమన్వయ సమితి రాష్ట్ర కన్వీనర్ వడ్డే సోమనాద్రీశ్వరరావు పేర్కొన్నారు. రైతులకు మద్దతు ధర, రుణమాఫీ అమలు చేయాలని ఈ మేరకు ఆయన డిమాండ్ చేశారు. ఈ మధ్యన ఎరువుల మీద సబ్సిడీ కూడా 85,000 కోట్ల రూపాయలు తగ్గించేసింది. దాని మూలన ఖచ్చితంగా ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. కానీ అదే సమయంలో ప్రభుత్వం మేము అడుగుతూ ఉన్నటువంటి సమగ్ర పంటల ఉత్పత్తి వ్యయానికి 50% కలిపి ఇవ్వాలి అనే దానికి నో అంటా ఉంది. అందువలనే మేము ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అంతేకాదు సామాన్యమైన ప్రజానీకానికి ఆహార సబ్సిడీ మీద పెట్టేటటువంటి దాంట్లో కూడా 70,000 కోట్ల రూపాయలు మొన్న బడ్జెట్లో కోత పెట్టినటువంటి పరిస్థితి జరిగింది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల సందర్భంగా 3 నల్ల వ్యవసాయ చట్టాలను ఉపసంహరించినా ఇప్పుడు మళ్ళీ దొడ్డిదారిన మార్కెటింగు, కాంట్రాక్ట్ ఫార్మింగ్లోకి కార్పొరేట్లను ప్రవేశపెట్టేటటువంటి కుట్ర ఈనాడు జరుగుతూ ఉంది. 50,000 కోట్ల రూపాయలు రాష్ట్రాలకి వ్యవసాయ సంస్కరణలు అమలు చేస్తే ఇస్తాము అనేటటువంటి ప్రతిపాదన తెర వెనుక నడుస్తూ ఉంది. అందువలనే ఈ విధంగా రైతులు, సామాన్య ప్రజానీకం అందరి యొక్క ప్రయోజనాలని కార్పొరేట్లకు కట్టబెడతా ఉన్న పరిస్థితుల్లోనే మేము కార్పొరేట్లని బహిష్కరించాలి, వాళ్ళని కట్టడి చేయాలి అనేటటువంటి నినాదం తీసుకోవటం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ, ఈ ఆగస్టు 9వ తేదీన జరగబోయేటటువంటి క్విట్ కార్పొరేట్ కార్యక్రమానికి ప్రజలు కూడా తమ సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందించి జయప్రదం చేయాలి అని చెప్పి మీ ద్వారా మన ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం. మాజీ మంత్రి సబితారెడ్డిపై సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ హైదరాబాద్ ఆరంగర్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ నేతలు రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఎస్ వెంకటేష్, సోమ శ్రీనివాస్ గుప్తా, గుమ్మడి కుమార్, నరేష్ యాదవ్, మహేష్ నేత తదితరులు పాల్గొన్నారు. జాబ్ క్యాలెండర్ ను నిరసిస్తూ గన్ పార్క్ లో బైఠాయించిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో కేటీఆర్, హరీష్ రావు సహా పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. అరెస్టులతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాగా ఉద్యోగాల సంఖ్య లేకుండా జాబ్ క్యాలెండర్ ప్రకటించడం సరికాదంటూ బీఆర్ఎస్ నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వారిని అరెస్ట్ చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అతివేగం ముగ్గురి నిండు ప్రాణాలను బలి తీసుకుంది. తెలంగాణలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో ఈ ఘోర ప్రమాదం శుక్రవారం చోటు చేసుకుంది. బి గంగారం గ్రామం వద్ద ఆగి ఉన్న లారీని అతి వేగంగా వచ్చిన ఓ బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద తీవ్రతకు వారి తలలు పగిలి మెదళ్లు బయటకు వచ్చాయి. మృతి చెందిన వారిలో 22 ఏళ్ల బేతి సురేష్, 19 ఏళ్ల ముద్దిన వేణు, 11 ఏళ్ల కరీముల్లా ఉన్నారు. ఈ ప్రమాద దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ ఘటనను చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాయచోటి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని పరిశీలించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలంటూ సూచన. తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ భారీ హెచ్చరిక, 6వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని అంచనా. హైదరాబాద్లోని ఇంజాపూర్ సాగర్ హైవేపై రాబరీ గ్యాంగ్ బీభత్సం, వెంబడించి 2 అదుపులోకి తీసుకున్న స్థానికులు. తెలంగాణ సీఎం రేవంత్ వ్యాఖ్యలపై గరం గరం, హైదరాబాద్ ఆరంగర్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ నేతల ఆందోళన.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.